చిన్న పాప అందరికి గుడ్ ఈవినింగ్. చిన్న పాప డాడీ మా చిన్న పాప బాగా నవ్వుతారు చూడండి. కానీ ప్రమిళ ఆయిల్ పూసేసి అంత జిడ్డు జిడ్డు చేస్తుంది అబ్బా పాపని. ఆయిల్ లోనే ఉండాలో 3-4 నెలలు తెలుసా పాపకి. ఆయిల్ పోయొద్దు మా నన్ను ఫ్రెష్గా ఉంటా చెప్పు డాడీ. కాటుక పెట్టి ఆయిల్ పూసేసి కదా. అంత బాగా నవ్వుతారు చూడండి చిన్న పాప. ఇంకా అందరికైతే అబ్బా ఇంకా కొంచెం గ్యాప్ వస్తుంది. ఒక 2 days 2-3 days వీడియో గ్యాప్ వస్తుంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఎందుకంటే నేను చెప్తాలేండి మాట్లాడతాను. డాడీ ఏం కావాలి చెప్పు. ఏంది టీవీ బ్యాలెన్స్ ఎప్పుడు ఎక్కిస్తే ఏం చూస్తాను కరెక్ట్ చెప్పు. కరెక్ట్ చెప్పు ఏం చూసాను తెలుసా. అందుకే 2 రోజులు సతాయించి వేపిస్తాను నేనైతే నిజంగా. అసలు ఐఫోన్ వెంబడ పిల్లలు చూస్తారు కదా అని కాటన్ అన్ని చూస్తారు అనేసి పెడుతుంటాం కదా. అసలు మాకు సీరియల్ టైం వస్తే రిమోట్ అసలు ప్రిన్స్ అయితే అవ్వచ్చు అమ్మొచ్చు అందుకనే కొన్ని రోజులు సద్దపిండి తీసుకొని వచ్చుకుంటున్నారు అక్కడ అందరు పోయి. నేను వీడియో మాట్లాడుతున్నాను అక్కడే నిలబడ్డాడు పైన ఉంటాడు అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, మొత్తం నేను వచ్చే వెళ్ళి అందరికి చెప్పేసి అయితే వస్తాను. మా ప్రమిళ ఏం మాట్లాడుతుందో తన ఇష్టం. ఇంకా ప్రమిళ గ్లోరీ ఏం మాట్లాడుతుందో నాకు తెలియదు, కానీ నేను పోయిస్తా ప్రమిళ. మరి టైం అవుతుంది, ఎందుకంటే టైం నాకు తెలిసి ఒక 7:30 వస్తుంది. సో ఇంకా అందరికి చెప్పాలి ఫ్రెండ్స్. ఇంకా ఇంటి రేపు ఎంగేజ్మెంట్ ఉంది రాని ఇంటి దగ్గర, కానీ అందరికి వీధి వెళ్ళి చెప్పాలి. ప్రైజీ ఏం వీడియో మాట్లాడవా? చిన్న పాపకు జ్వరం బాగైందని అందరూ ఫోన్లు చేసి బాగుంది. ప్రైజీకి అయితే బాగుంది. ఈరోజు స్కూల్కి కూడా పోయొచ్చే. సరే తర్వాత మాట్లాడదాం మనం. లేటెస్ట్ ఏంది అది ఒరే సద్దపిండి అది ఏ రండి చూపి. నీ లాల ఏం చేపు రండి ఇది. సో ఓకే ఫ్రెండ్స్, నేనైతే బయలుదేరుతున్నాను అనమాట. వీళ్ళు మొత్తానికి రొట్టెలు అన్నీ చేసేస్తున్నారు. రొట్టెలు చేయాలి మరి, సాయంత్రం రొట్టెలు చేసేది. ఏడుంది లడ్డు? నేను వేసే ప్లేస్ నాకు టైం లేదు. నేను వచ్చిన తర్వాత అయితే మాట్లాడేస్తాను. ఇంకా మా అత్త అయితే ఎంగేజ్మెంట్కి అయితే పూలు అయితే కుడుతున్నారనమాట. ఇవి పెళ్లి కూతురు కాదులేండి, మాకి అందరికి ఉండే వాళ్ళకి సపరేట్ తెచ్చామే. ఫ్రిడ్జ్ లో పెట్టినాం అనమాట. తొందర కుట్టేయండి. ఇంకా అందరూ స్నానాలు చేసి బొమ్మాయమ్మ నువ్వు స్నానాలు చేసి రెడీగా. మా చిన్న పాపను రెడీ చేయాల. మా చిన్న పాప పండుకునిండే, ఇప్పుడే లేచింటే అందరి చేతుల్లాగా పోతుండవు కదా రెడీ కదా. హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పు. నన్ను నిద్ర లేచేదా? ఏమో ప్రిన్స్ వచ్చిందా? రాలేదు. వచ్చినేమో టైం అయ్యేది 5 వచ్చేది టైం. వచ్చినేమో అని చూస్తే రాలేదన్నమాట. ఇక మా ప్రిన్స్ అమ్మ కోసం ఎదురు చూస్తాం. మా ప్రైజ్ కూడా పోలేదు స్కూల్కి. ఐరమ్మ పోయొచ్చా, ప్రిన్స్ అమ్మ పోయొచ్చా. ఐరమ్మ 12 గంటలకే వస్తుంది, 12:30. హాఫ్ డే. ఈమె కొత్త చుట్టాం కదా, కొంచెం బెదిరిపోతుందని. మా ప్రిన్స్ ఎక్కుటే పోయిందనమాట. ప్రశస్తకు ఫీవర్ వచ్చిండే రాత్రి, కొంచెం జ్వరం వచ్చిండే. ఇంక వద్దులే ఆనకాసని అంటే నన్ను బోన్లామా ఈ రోజు తంత ఇంటికాడ ఉంటానంటే, ఇంక రోజు పోతుంది కదా ఈ రోజు తంత ఉందిలే అని పెట్టుకుంటే ప్రైజ్ కూడా నేను కూడా పోనాని ఇంకా ఏడిస్తే ఇంక ఇంటికాడ పెట్టేస్తుంది. ప్రిన్స్ నువ్వు పోతావంటే పోతాను మా, నన్ను ఎవరు పోకుండా నేను పోతానని పోయిందనమాట. స్టేజ్ అడ్డం ఉంది, జాగ్రత్తగా నువ్వు తోలుకుంటారు, ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది. మా చిన్న పాప ఎక్కడైనా నిద్రపోయింది చూడండి. కరెంట్ లేదు ప్రజెంట్గా ఇంట్లో కాబట్టి, సో నా మీద నిద్రపోతుంది. నువ్వు పిలిచి నువ్వు లేకపోతే నేనే వెళ్తాను. నేను అట్లా వెళ్ళొద్దునా అప్పుడేలా నేనే అట్లా పోయిద్దునా? మళ్ళీ వస్తుందేమో టైం అయ్యేది కదా, 5 కానీ వచ్చేదంటే ఇంక వస్తారు. నువ్వు ఇట్లా బండి వేసుకోపోయేలోపు ఇట్లా వస్తుంది, అందుకనే వద్దా. పదాం పట్టుకో పేసా స్కూల్కి ఒకతే నుంచి ఫోన్ అనాల్సి ఉంటుంది. పదాం బంగారు బిడ్డ ఒక్కతే చూడండి. అసలు ఇద్దరు ప్రశస్త కూడా వెళ్ళలేదు, కానీ చూడు బాటిల్లో క్యారేజ్ అనేది తెచ్చింది చూడు. ఏది మర్చిపోతుంది.
ఆ మెట్ల మీద ఇస్తే లోపల పెట్టేసి వస్తుంది ఇవన్నీ. ఒక్కతే పోయచ్చమ్మా మేలు ఫ్రెండ్స్ ఇది కూడా లోపల పెట్టు. పెట్టు స్నానం చేపిస్తాను. బాబాయ్ దగ్గర కాదా ఏమి అంటది పైకెత్తు. ఏంటి కొట్టి బాని నువ్వు ఇంత బాబు స్కూల్కి పోతే నిన్నే ప్రశస్తపడిన ఏట్లు నీకు పడినాయి కదా. కొట్టిద్దాంలే నిన్ను కొట్టి. రేపు పోదాంలే, ఈరోజు వద్దు, ఇంకా రేపు ఇంకా అయిపోయింది. రేపు వెళ్దాం స్కూల్కి. ఇంకా తీయేదా అందరికి తీయేసి ఇవ్వాలన్నమాట. టీకి పెట్టేనా ఉడుకుతుందా ఎంతసేపు అందరూ ఒక్కరు కూర్చున్నారు కానీ అందరూ వాళ్ళకి అందరికి ఇవ్వాలంటే పెద్ద డేగిశాక మరి రోజు నువ్వేం చేసింది నానే మరి. ఓకే. సో ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు చెప్పాను కదా తమ్ముడు అయితే ఎంగేజ్మెంట్ అనమాట. ఇవ్వండి అవన్నీ అంటే ఇంట్లోకి జస్ట్ మేము తినడానికి అనమాట. ఇంక ఇలానే తెచ్చేది పెళ్ళి ఉంటే. ఇవన్నీ పెళ్లి కూతురికి సంబంధించినవి పూలు ఆకులు వక్కలు పూలు. ఎవరు పూలు అన్ని మీ అందరు జరిపేటనే ఉన్నాయట. మాకి కుట్టే పూలు ఇడి పూలు తీసుకొచ్చారనమాట. పెళ్లి కూతురు అది అవుతుంది ఇప్పుడు కుట్టుకోవడానికి. కుడుతుండారు ఆల్రెడీ అక్కడ అచ్చినమ్మ జాలొచ్చినాం కుడుతుండది. అందరు గాల. సో ఫ్రెండ్స్ చెప్పాను కదా ఇంకా బాబాయ్ కొడుకు అనమాట తమ్ముడిది ఎంగేజ్మెంట్ అయితే. సో ఈ పక్కనే అనమాట మనం ముందుకే ఎంచుకున్నాము. అది ఎలా ఏమని చెప్పేసి తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతాయండి. సో పాపది ఇక్కడే మన ఇంటి ముందే పక్కనే అనమాట. సో ఇంకా ఇక్కడికి కుదిరిపోయింది పెళ్ళి అయితే. సో హ్యాపీగా అయితే అవుతుంది అనమాట. అంటే ఎంగేజ్మెంట్ ఈరోజు నైట్ 8:30కి అట్లా స్టార్ట్ అవుతుంది. సో అప్పటి లోపల వీళ్ళు రెడీ అవ్వాలి, డ్రెస్సులు ఏంటి అని ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకా ఆడవాళ్ళంటే రెడీ అవ్వడం అంటే చాలా టైం కదా. సో ఇంకా అన్నీ రెడీ అవ్వడం అనమాట టైం చాలా పట్టుకుంటుంది. అందులోపు అయితే రెడీ అవుతారు. వీళ్ళు టీలు ఇచ్చేసి ఏమన్నా ఈవినింగ్ వీళ్ళంతా స్నాక్స్ అట్లా తినేసి ఆ టైం అయిపోతుంది. స్నానాలు చేసేసి అట్లా వెళ్ళిపోవాలి. ఎన్ని వీలైతే అని పెట్టేసి మరీ ఫుల్గా పోయొద్దు. ఆడ అందరికి కదా. నేను బాగా నిద్రపోదాం అనుకున్నారా. నైట్ ఎట్లా నిద్ర కాయాలి చాలా టైం వరకు అని. అసలు నేను నిద్ర పోదాం అనిపించినా కూడా ఇక్కడ అందరు బయట ఉండే జనాలను చూసి నేను అసలు నిద్ర పోలేదు ఈరోజు. సో ఇంకా కొత్త అనమాట. అది యాక్చువల్గా రెడీ అయింది చూడండి. ఆల్మోస్ట్ 80% క్లియర్ అయింది. బట్ ఉండడానికి కొద్ది రోజులు ఉండడానికి అయితే మా పిన్ని వాళ్ళు ఇలా రెడీ చేసుకున్నారు అనమాట. సో చిన్నప్పుడు దిగిన ఫోటోలో మా చిన్నాన్న కొడుకు. ఇప్పుడు వీడిదే పెళ్ళి. ఇప్పుడు పసివాడు కాస్త పెద్ద అయ్యాడు అన్నట్టు. ఇవ్వండి వీళ్ళు మా బాబాయ్ వాళ్ళు అనమాట. సో ఇలా దిగినవి ఇవన్నీ. ఓకే నేను కొత్త డ్రెస్ తెచ్చుకుందాం అనుకున్నా కానీ వీళ్ళు వాళ్ళేదురా. పెళ్ళి తెచ్చుకుందులే. సరేలే నేనేమడం పూర పెట్టుకోలేదులే కానీ చెప్తున్నా జస్ట్. లేదు తెచ్చుకుందాం అనుకున్నాం అంటే పెళ్ళికి తెచ్చుకుందులే అంటే. ఓకే నో ప్రాబ్లం. మనకి అలవాటే కదా. తొందర చల్లారేలోపు అందరికి ఇచ్చేసాయి. ప్లేట్ ముచ్చేసాయి. సరిపోతుందా? ఫస్ట్ ఎక్కడికి వెళ్తావు? ఫస్ట్ ఇస్తాను మన వాళ్ళకన్నా. ఏరా హాయ్, గుడ్ ఈవినింగ్. సో ఇచ్చేసి వస్తుంది అంటే ఫ్రెండ్స్. ఫ్యామిలీ అయితే అందరికైతే ఇచ్చేసి వస్తుంది. నేను తప్పదా ఇచ్చే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందరికి ఫస్ట్. అందరికి అవుతాయంట తీసుకోండి. తక్కువ ఫీల్ అవుతుంది, ఎక్కువ తాగట్లే. తర్వాత ఇద్దులే చల్లగా అయితే వద్దుపా. పెద్ద గ్లాసు తాగలవాట. మామ నిద్ర చేస్తున్నాడు. తర్వాత తాడా మామ టీ వద్దా? అలవాట్లేదంట తాత టీ తాగుతుందంట.
తొందర చల్లగా అయితే ఇది ఒక రౌండ్ వేసుకొని వచ్చేసి. ఆడుండప్ప గ్లాసుల ఇచ్చాను నువ్వు టీ తాగొద్దు ప్రెసెస్, తాగకూడదు, టీ తాగొద్దు. రోజు ఆరకడుగులు అనమాట వంతులు అడంగా వంతి ఇప్పుడు కడితే ఎరువులు మన బదులు ఎవరైనా పడతారు, మరి మనం వెనక్కి పడతాం. ఇవాళ మనకి నీళ్ళు పోసుకునేది అది ఇది ఉండాలి మనకి. బ్యాలెన్స్ ఎవరెవరికి వెళ్ళి ఇచ్చేద్దరు, టైం అవుతుంది. ఆడ పూలు గుట్ట వాళ్ళకి ఇచ్చేసి ఇస్తాను వాళ్ళకి. ఓకే, ఎప్పుడు వచ్చి పొద్దున వచ్చింటే వాళ్ళే పండుకునేంటి. ఇప్పుడే లేచించినా మన బిడ్డను దొరికొచ్చా తొందర. ఇది అబ్బా మొత్తానికి మహారావుడి వద్దుమా, నీకు టీ మాత్రం పొరపాటు కూడా వద్దు, నీకు వేరే వేరే కావాలంటే చల్లగైతే. ఇంకా మా గ్లోర్ అయితే ఇప్పుడు స్నానం చేసి రెడీ అయిందనమాట. ఇంకా పిల్లల్ని రెడీ చేయాలనేసి. పిల్లలు రెడీ చేయడానికి కొంచెం టైం ఉందిలే వదిన. ఇంకా ఏమంటే ఈ మిడ్డీలు అందరికి నైట్ టైం జిగేల్ మనాలు కూతురులో జిగేల్ కలర్లే తీసి చూడండి ప్రమలదిన. నా కూతుర్లకి సేమ్ వేసుకోవాలి కదా. ఇంకోటి కొంచెము ఇంకా నైట్ వేద్దాం బాగుంటుంది. చిన్నగా విక్టోరాకు కూడా వస్తుంది కాబట్టి ఇంకా ఇంట్లో పని అంతా తొందర అయిపోగొట్టుకొని పిల్లలు రెడీ చేసాక ముందే డ్రెస్సులు కూడా సెలెక్ట్ చేసి పెట్టుకుంటాం అనమాట. దీనిపైన ఇంకా టాప్స్ వెతకాలి. నీ పని ఏముండదు పొయ్యి, నన్ను పొయ్యిలు పూసేది ఒక్కటే ఉండదు గ్లోరీ. పొయ్యిలు పూస్తుంటే మా వదిన ఇంట్లో పని తొందర చేసి స్నానాలకు నీళ్ళు వేడి పెట్టి అటు ఇటు తిరుగుతుంటే ఒక ఆమె మా ఇంటికి వచ్చింది అనమాట. చాలా రోజుల తర్వాత మా రిలేటివ్స్. ఆమె అంటే పిల్లలు అయినారు ఆ పాప కానీ అడుగుతుంది. తన పిల్లలు అయినారు కానీ కాకుండాట్టుంటుంది అనమాట. సంతూర్ మమ్మీ అనమాట ప్రేమలోనే. చాలా రోజుల తర్వాత అయితే వీడియో తీస్తున్నాము. నేనైతే చాలా అంటే చాలా మిస్ అయినా మన సబ్స్క్రైబర్స్ని. ఇంకా విక్టోరియాకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రమలోదిన అయితే ఇంక పోయి అలికిందనమాట. మా అమ్మ ఏమంటది, పొద్దునుంచి పని చేసి స్నానం చేసి పని అయిపోయి అనుకునే లోపు మరి పొయ్యి పూస్తా స్నానం చేసిన తర్వాత ప్రమిళ అని. మా విటరాల్సిన అయితే వచ్చింది. నీ పొయ్యి ఇన్కంప్లీట్, ఈరోజు కంప్లీట్ కాదు వదిన. అవంటే అటు కూర్చుంటే మా ఎత్తుంది తీ చేతిరా ప్రేమలో అంటే అటు పోతా అనమాట. ఇప్పుడు కూర్చుంటే అన్న తీసుకొద్దాం అనుకున్నాను, అటు వచ్చిందంట ఊర్లోకి. సో ఇంకొచ్చేసారనమాట. లోపల పెట్టుకో బ్యాగ్. రాటోరీ బాగున్నావమ్మా? టోరీ అక్క వచ్చింది, రోజులు మారాయి. హాయ్. పెద్దప్పుడు వస్తుందమ్మా చెమ్మిస్తా చూడండి టొరక. ప్రిన్స్ అమ్మ నువ్వు స్కూల్కి వేస్తావు కదా ఒక్కటే? స్కూల్ పోయొచ్చా పాపం ప్రిన్సి స్కూల్ వేసు కన్నా. గుడ్ గర్ల్. టవల్ వదినా రాసినారా మొన్న పాపం మా చిన్నాడు ఇంటి తను చూసాక చిన్నాడు వచ్చాడా అసలు నీ కూతురుని వదిలేలేడు, ఎత్తుకొనే ఉండు కదా. ఎంత పెద్దగా అది టోరీ. చుట్టాలు వస్తే నిద్ర పోతారంట. వచ్చే ముందు నిద్ర వరకు ఇది అల్లే తిరుగుతుంది ఎత్తుకొని చిన్నమ్మ నువ్వు తెచ్చింది చీరే. మా చిన్నమ్మ లోపలికి నేను పోకుండా కూడా నాకు సపరేట్ చీర ఇచ్చాల్సి వచ్చింది. చిన్నమ్మ వస్తుందనే కట్టుకుంటున్నాను. గుత్తి పోయినప్పుడు కట్టుకునేది లటోరీ సేమ్. ఫ్రెండ్స్
స్నానం చేపి ప్రిన్స్ ప్రేమ్లా చేపించి నువ్వు ఏదైనా డ్రెస్సులో ఏం గొడవ నిసి ఏం ఏం వద్దు చెప్పే కొద్ది ఇంకా మేళం పెంచాను నా బిడ్డకి వచ్చేటప్పుడు చిన్నగా ఉండే చిన్నమ్మ వచ్చినప్పుడు కొంచెం పెద్దగా మా చిన్న వచ్చేటప్పుడు ఇంకా పెద్దగా ఏం కనిపిస్తుంది డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే ఎట్లా వచ్చినప్పుడు ఇప్పుడు 3 నెలల్లో పడేదా ఇంక బాగా పెద్దగా అయ్యేదా వీడియోలో మరీ పెద్దగా వస్తుంది ఇంకా చెప్పమంటారు ఇంకా మా ఇంట్లో గందరగోళం మామూలుగా లేదు నీకు నెత్తి మీద ఇంటర్వ్యూలే లేవులే రేపు పెళ్లి కూతురు అయినప్పుడు మీ అత్తని మీరే రెడీ చేయాలి పక్క నుండి రెడీ చేయ టైం నాకు యాపిల్ పండు అంత ఇంట్రెస్ట్ లేదులే అలిగిందవ్వ యాపిల్ పండు పైనాపిల్ ఏమన్నా తింటుండేమో పైనాపిల్ తెలిసిందే పైనాపిల్ బనానా పైనాపిల్ తింటుంది కదా ఏం తింటావు మరి చెప్పు తెప్పిస్తాను బనానా పేలలే తింటానేమో పాప్కార్న్ రా ప్రశస్తా అవి కనుక్కొని పెట్టాను 2 తెచ్చింటి తల 3 తెచ్చింటి ఇంకోటి ఉండదు తింటుంది లేదు ఈ పటవా పట్టువా అల్లట కూడా అవ్వ తెస్తా నాకు బస్ తినేసే నువ్వు ఎక్కువ తినదు బయట ఫుడ్ ఈరోజు కడుపు నస్తుంది అన్నందుకు అసలు స్కూల్కి పంపించలేదు చూడేది ప్రిన్సాక్ ఒక్కటే వచ్చేది చూడు స్కూల్కి ఈరోజు ఫస్ట్ టైం పోయి వచ్చేది అందుకే ఇప్పుడు తింటుంది మంది ఉన్నారని గందరగోళం ఎక్కువ ఉండదు వీళ్ళుగా సైలెంట్ ఉండాలంట కోన్కి నేను ప్లాన్ చేయలేదురా నేను ఎన్న చేయాల్సింది పెళ్ళికి చాలా గ్రాండ్ గా ఇప్పుడు ఏమి అంతేనా ఇంకా వాళ్ళు స్కూల్కి పోయి వచ్చా ఇంకా అమ్మని రెడీ చేసి స్నానాలు చేసిరి ఇంకా పోయేటప్పుడు రెడీ చేసుకుని ఫస్ట్ తోలుకొని సరే సరేలే ఓకే ఓకే కానీ చెప్పు డాడీ ఏం కారణం లేకుండా ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుందో నీకు తెలియదు మాకు తెలియదు కదా ల్యాండ్ రెడీ అవుతున్నారు మీరు రెడీ కానీ చూడు నైట్ అయింది పోవాలా పెళ్లి కూతురులు ఇంటికాడ పోయి ఎంగేజ్మెంట్ చూసి రావాలా బాబాయ్ని తోలుకొని పోయి మా ప్రిన్సెస్ సూపర్ రా నువ్వే సూపర్ సాకులు చెప్పి తప్పించుకునే వాళ్ళు ఇల్లు గ్లోరీ వీళ్ళది అయిపోతే నువ్వు రెడీ కావాలా రెడీ అయిపోవడం అయిపోతే ఇంకా తర్వాత మేము స్టార్ట్ చేస్తాం దువ్వలు ఇంకా తీసుకోలేదు దువ్వి ఆ పూలు ఐరమ్మ కూడా డ్రెస్ వేసుకుని చూడండి ఐరా హాయ్ అత్త రెడీ చేస్తుంది చూడు పెద్ద అత్త నిన్ను కూతురు హాయ్ పూలు ఒక్కటి పెడతాం యా కండ్లకు గుడి కొట్టత్తా ప్రైజులు అయ్యి నువ్వే బాగా నచ్చావు నడిచాడు కొంచెం ఎక్కువ ఎవరో అవ్వను మాట్లాడించారు అత్త బాగున్నావు రాండి డాడీ పూలు పెడతాక క్లోజ్ అప్ ఇంకా ఇట్లా అంటది కనుబొమ్మలు నా కూతురు మొన్న గుర్తుపోయినప్పుడు తెచ్చింట అనమాట ఇవి ఇప్పుడు యూజ్ అవుతున్నాయి వీళ్ళకి కానీ పోగొడతారు ఇప్పుడు ఇంటికి రావు రిటర్న్ అదే కదా ఏది వేసినా కూడా పెట్టుకోరు మొన్న ప్రత్యేకంగా గ్లోరీ కోను అన్నీ తీసుకొని వచ్చి పెట్టింది అనమాట తీసుకోరా గ్లోరీ అని చెప్తే తీసుకొచ్చింది నీకే డాడీ అందరూ పెట్టాల నాకే ఫస్ట్ పెట్టు నానే బాగుండానని చెప్పండి పెద్ద కథలే మా ప్రైజ్ ఇది అబ్బాబాబా స్కూల్ పోయలేదు రేపు పోతానని చెప్పి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడిగి నేను స్కూల్ జాయిన్ చేపించి యూనిఫామ్ డబ్బులు కట్టొస్తే నువ్వు పోవా అదే కదా కట్టి దగ్గర రా డాడీ నీకు ఇదేలా లా భారతి రెడీ అయిదాంలే
పోగొట్టదు ప్రశస్త. బాగా పెట్టుకో పాపా. పూలు పెడతారా? ఉండు ప్రశస్త ఎక్కడ పోల్లా. ఏ నీవు కూడా బాగుండవులే. మీదే కావాల్సింది. వస్తాం వస్తాం. పిల్లలు కాదు. సరేలే మేము కూడా రెడీ అవుతాంలే. కోకోనట్ ఆయిల్ ఆడ దాంట్లో ఉంటుంది కిచెన్లో ఫ్రిడ్జ్లో అని అంటాను. రెడీ అయ్యాను వెళ్ళేసి నాకు కొంచెం అక్కడ కనిపించేస్తాను. వీళ్ళు నాకు తెలుసు గంట 2 గంటలు అయితే వీళ్ళు రెడీ అయ్యేలోగా నేను పోతాను. ఇంకా బాగా నచ్చినమ్మా మామ అట్లే పెట్టిండు మాది ఎత్తు కొడుతుంది వల్ల అనే ఈరోజు వేసుకున్నా. వద్దులేని ఇంకోసారి వేసుకుంటా నానిండే. నీ చక్కగానే వెలుసుంటు భారతి రెడీ చేసుకొని మనం తొందర రెడీ అయిపోదాం పాండే. నువ్వు బాగా రెడీ అయ్యావు కదా. రెడీ కావాలంటే వాళ్ళ ఇంట్రెస్ట్ మా పిల్లలకి. నిజమంటే గ్లోరీకి అయితే ఎక్కువ రెడీ అవ్వడం ఇష్టం అనమాట. మా పిల్లలు అనమాట. ఎప్పుడైనా కానీ మేము ఇంకా రెడీ చేయకుంటే అమ్మ మమ్మల్ని రెడీ చేద్దాం పిల్లలు అంటారు. నేను ఎప్పుడైనా రెడీ చేసి ఇంతమంది పిల్లలు రెడీ చేసి నేను తొందర రెడీ అవుతాను. వీళ్ళు తల్లోళ్ళు ఇంకా రెడీ గారు. నార్మల్ జడేసుకుంటే అంటే మీరు గంట చేస్తే 10 నిమిషాల్లో రెడీ అవుతాం మామ. మరి మీరు మేము ఒకటేనా? మీరు సంతూర్ బేబీ వీళ్ళు సంతూర్ మమ్మల్ని అనమాట. న్యాచురల్ ఉంటారు. మేము కొంచెం అప్పుడప్పుడు టచ్ అప్ వేస్తాం. పూలు ఇచ్చిన భారతి అత్త చిన్నమ్మకిడు ఉండాలి నువ్వు పెట్టుకో మరి. అవన్నీ నా నుండి భారతక్క కంటే మీ చిన్నమ్మ ఏమంటది గ్లోరీ ఫస్ట్ క్యారల్కే ఏరుతావు కదా పూలు అంటది. నా నుండి చీరలు మమ్ము కట్టుకుంటాం కదా పూలు దండి పెట్టుకుంటాము అంటే మీ ఆరలకి ఏరుతులు అట్లానే మరి ఫస్ట్ మా పిల్లలకి ఏరినట్లా అంటది మీ చిన్నమ్మ. నా నుండి జంపు ఉండవు కదా భారతక్కకి ఇట్లా అయిపోయేతా అంటే ఫస్ట్ మీ ఆరాలకి నీకే ఏరుకుంటారు కదా మా పిల్లలకి ఏరు అంటది. నాన్న వదిలేత కొత్త కాలకి పార్టీ ఆయన ఈ ఇంట్లో బిడ్లు కంటే కోడలనే ఎక్కువ ఫ్రెండ్స్. ఇద్దరమే కదా. నువ్వు బాగా రెడీ అయ్యావులమ్మ. సూపర్ బాగుండాల ప్రశస్త. ఏందిమా కొత్తవే కదా అన్నీ కొత్తవే. కూడా రెడీ బొట్టు పోయేది చూడారా. కాతా ప్రేమలో వాటర్ నువ్వు ఫ్రిడ్జ్లో నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నాను. అంతేంటావా? కదా ఎంత బాగా వేసుకునేదే. ఐరా కూడా వేసుకునేది కదా. లే అమ్మ నువ్వు తొందరలే ఇంకా నువ్వు రెడీ అయ్యేకి టైం పట్టుకుంటుంది. ఏం వద్దులే అమ్మ రెడీ అయితే. బాగా లేరా కొంతసేపు ఇడే ఉండండి బయటికి పోద్దండి కింద పడితే పగిలిపోతాయి ఇవి. ఉండాలే ప్రిన్స్ నువ్వు కూడా వేసుకుందులే డాడీ. ప్రిన్స్ అమ్మా ఎంత బాగా చూస్తా ప్రిన్స్ అమ్మ. అందరూ అమ్మకు చూపారు లైన్ పిల్లలు ఇల్లు లైన్ అమ్మ ఇట్లా లైన్ అస్సలు మిస్ కాదు స్టెప్పులు. వాళ్ళు ఎప్పుడైనా టీవీలో సాంగ్స్ పెట్టుకొని వేస్తారనమాట. బాగుండారు లాంటి జంపింగ్. సార్లమ్మా చిన్న పాపలు వేస్తుంది మేము రెడీ అవుతాం ఇంక సార్లేండి. ఇంకా మేమైతే పోవాలన్నమాట. అట్లయితే పోయి అయితే కొంతసేపు అయితే ఇంకా ఆకలి పెట్టేది అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ అనమాట. ఫస్ట్ వినించల్లా ఇంకా మా ప్రిన్సీ అయితే ఇంక ఏడుస్తుంది. పోయేస్తామా ప్రిన్సీ హాయ్ చెప్పు.
ఒక్కటే ఏడుస్తుంది, ఏంటికో అది కావాలి ఇది కావాలి అని పోదాం పండి. ఇంకా అందరు పోయినారు అనమాట ఫ్యామిలీ, మేమే బ్యాలెన్స్. మేము కూడా పోతాము. ఇంక ప్రతాప్ కొంచెం పనిలో ఉన్నందుకు ఇంక రాలేదు, ఇంకా అక్కడే ఉన్నాడు అనమాట. మేము కూడా పోతాము. రకాలు అందరు పోయినారు, ఇంకా మేము ఒకటే బ్యాలెన్స్ అనమాట. పోతాము. చిన్న పాప ఈడ పండుకునేది ఎవరికన్నా ఆడ చిన్న అమ్మ ఎత్తుకునేదే. పోదాం పండి. రా పాప. వందనములు చెల్లించుకుని చూస్తున్న ఈ తాంబూల కార్యక్రమంలో మీ యొక్క ఆశీర్వాదం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ గుడ్ మార్నింగ్. నైట్ అయితే ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది అనమాట. సో టిఫిన్ అయితే చేశారు ఇంక పొద్దున. సో ఏం చేశారు నాకు కూడా తెలియదు. సో ప్రమిళ వెళ్ళైతే తీసుకురావడానికి అయితే వెళ్ళింది. సో టిఫిన్ అయితే చేసేద్దాం. సో ఇంకో విషయం ఏంటంటే కొంచెం పిల్లలకు స్కూల్కి అయితే లేట్ అయిందనమాట. సో నేను బైక్ మీద తీసుకెళ్ళి అయితే వదిలేసి వస్తాను, లేకపోతే వీళ్ళు అల్లరి భరించలేము. సో చాలా హ్యాపీగా అయితే జరిగింది అనమాట ఎంగేజ్మెంట్ అంతా తమ్ముడిది. సో ఓకేనా. సో ప్రమిళ మరి ఏం చేస్తుంది ఏమో. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా పొద్దున్నే మా ఇంట్లోనైతే అంటే మా చిన్నత వాళ్ళ ఇంటి దగ్గర అయితే భారతి వాళ్ళందరూ కలిసి అయితే ఒగ్గాని అయితే చేశారనమాట. నేను పోదాం అనుకుంటే కానీ చిన్న పాప ఎడిసేదాన్ని. మొత్తానికి అయితే టిఫిన్ అది ఒగ్గానని ఒకటి అట్లే పెట్టేద్దాం, ఒకటి తిందాం. మా అయితే తినలేదు ఇంకా. సో చాలా బాగుంది. కొంచెం కలర్ తక్కువ కనిపిస్తుంది కానీ బాగా ఎల్లో బాగుందిలేండి. సరే పద తిందాం పద. ఒకటి పెట్టేసి ఎప్పుడు తిందాం. నువ్వు కూడా రెడీ అయినట్టేనే కదా. ఉండవు, నాకు కూడా ఆకలి అవుతుంది. ఒకటి పెట్టేసి తిందాం. వాటర్ తీసుకో. పిల్లల్ని ఎట్లా ప్రేమ స్కూల్కి వద్దా? నువ్వే తర్వాత మరి భరించుకోలేక కారు చేసి నాది నా మీద అరసదు చూడండి. ఇంకేం వంట కూడా ఏం చేయలేదన్నమాట. పొద్దున్న నుంచి బట్టలు ఒక టప్పకాయంట అవన్నీ ఉతికేసేనా. తినిన తర్వాత ఆరేసి రావాలి మిద్ది పైన. అది కూడా ప్రతాప్ మోసుకొని పోతే నేను ఆరేసి వస్తాను. ఇంకా వాళ్ళకి వంట కూడా చేయలేదు. ఇంకా అందుకనేసి నాకేమి ఈరోజు పోయింటే రేపు మా అమ్మ వాళ్ళ ఊరికి పోవాలని అనుకుంటున్నాను. ఇంకా ఈరోజే పోదాం అనుకుంటే కానీ మా చిన్నమ్మలు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు ఈరోజు అంతా ఉండి రేపు పోతారు. వాళ్ళతో పాటు నేను ఇక్కడ పోతాను, వాళ్ళు అక్కడ పోతారు. మేము ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడ రా తిందాంరా. ఇంకా బట్టలు అయితే ఇవన్నీ ఉతికేసినాం అనమాట. ఇంకా తొందర అయితే ఆరేస్తాను. మా ప్రైజ్ చూడండి, మిద్దు పైన సైకిల్ దొక్కుతారు ఎవరన్నా. చెప్పు చెప్పు అందరికి. బాగున్నారా? నాకు జ్వరం బాగా అయింది, అందుకే సైకిల్ దొక్కుతున్నాను. ఇప్పుడు స్కూల్కి వెళ్తాను. ఎంత కన్ఫ్యూజ్ చేస్తాను స్కూల్కి పోతుందేమో అని. ఫోన్ అని చెప్తుండదు చూడండి. ఈరోజు పంపిస్తామంటే ఇంకా అన్నం చేయలేదు ఇంట్లోకి, ఇంకా ఏం చేయలేదులే ఈరోజు వస్తుండలే అని ఇంటి దగ్గరే పెడితే ఒక్కరోజు ఇంటికాడ అయితే అట్లా అవుతారు. ఇంటికాడ ఇంకా తొందరలోనే మా ఇంటి పని స్టార్ట్ చేసుకోవాలని మేము అనుకుంటున్నాము. ఇంకా 3 నెలలు కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. 4లోకి అయితే పడుతుంది. ఈ లోపం మనం తెచ్చుకున్న మెటీరియల్ అన్నీ అయితే రెడీ తెచ్చి పెట్టుకుంటే వాళ్ళు మేస్త్రులు కూడా వస్తే
స్టార్ట్ చేస్తారనమాట. వస్తానంటే ప్రశస్త ఇంకా స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ ప్రస్తుతానికి మనం ఇంటికి కావాల్సిన మెటీరియల్ తెచ్చిపెట్టుకోవాలా. ముఖ్యంగా ఇసుక ఎందుకంటే వర్షాలు వస్తే ఇసుక మన ఇంటి దగ్గరికి రాదనమాట. అంటే వంకలు కానీ చెరువులు కానీ ఎక్కువ అయిపోతాయి నీళ్ళు, అప్పుడు రాదు ఇసుక. ఇప్పుడే దొరికొచ్చుకున్నలా అందుకనైతే కొంచెం టైం తీసుకొని అయితే ఇంకా అన్ని మెటీరియల్ అయితే ఇంటికైతే తెచ్చుకుంటాము. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఓకేనా. ఇంకా తమ్ముని ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ క్లియర్ అయితే అయిపోయాయి. సో సరేనా, ఖచ్చితంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సపోర్ట్ అయితే చేయండి. సరే నాకు ప్రమిళ కూడా ఊరు వెళ్తానంటుంది. ఊరు వెళ్ళి వచ్చేసిన తర్వాత మొత్తం అయితే రెడీ చేసేద్దాం. సో ఓకేనా, మంచి వీడియోతో మంచి లేకపోతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు అందరికీ బాయ్.